వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో కంచరపాలెం మహిళా పోలీసు నాకు ఫోన్ చేయడం, ఆ ఫోన్లో ఆమె కంచరపాలెం సంజీవయ్య కాలనీలో ఒక శిశువు శవం కాళ్ళు వేరేగా చేతులు వేరేగా నరికివేయబడి మొండెం వేరేగా అక్కడ ఒక కాలువలో పడివేసి ఉన్నట్లుగా సమాచారం ఇచ్చారు. వెంటనే నేను మా సిపి గారికి, డీసీపీ గారికి, డీసీపీ మేడంకి వివరాలు చెప్పి వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెంటనే అక్కడికి స్పాట్కి చేరుకోవడం జరిగింది. స్పాట్లో చూడగా అదొక డ్రైనేజ్ కాలువగా కొండవాళ్ళ ప్రాంతం నుంచి కిందిన మెయిన్ కెనాల్కి చేరే ఆ చిన్న కాలువలో మృతదేహం కనిపించింది. దానికి కేవలం మొండెం, కాళ్ళు, చేతులు మాత్రమే ఉన్నాయి విడివిడిగా. తలభాగం ఇంకా మాకు దొరకలేదు. తలభాగం కోసం సెర్చ్ చేస్తున్నాం. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహం యొక్క విడిభాగా తీసుకొచ్చి ఇక్కడ పడేయడం కానీ, లేదా ఎక్కడైనా ఏదైనా చంపి కానీ ఇక్కడ తీసుకొచ్చి పడేయడం కానీ జరిగి ఉంటుందని మేము అనుకుంటున్నాం. దీని మీద టీమ్స్గా ఫామ్ చేసినాం. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్ వెరిఫై చేస్తున్నాం. డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించడం జరిగింది. అలాగే ఫిజికల్గా మా యొక్క మహిళా పోలీస్ సేవలు కూడా వాడుకుంటున్నాం. ఇంటింటికి సర్వే చేసి ఎక్కడైనా ఇలాంటివి ఈ మధ్యకాలంలో కొత్త గర్భిణిగా ఉన్న వారి సమాచారాన్ని తీసుకుంటున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారం కూడా తీసుకుంటున్నాం. ఆశా వర్కర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడైనా రీసెంట్ డెలివరీస్ టైం అయినట్టు కానీ, లేదా రీసెంట్ డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి వివరాలు కూడా సేకరించి వారి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. తొందరలోనే ఈ కేసుని ఈ శిశువు ఎవరిదన్నది గుర్తించి దీనికి ఎవరైనా బాధ్యులు ఉంటే వారి మీద కేసులు కూడా నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.